చూస్తున్నాం. మొదటగా వచ్చేసి ఆదిలాబాద్ జిల్లా వార్తలు. సో, ఇక్కడ మూటేం ముల్లె మూట సర్దుకొని అని చెప్పేసి చాలా మంది పంటల సీజన్ అయిపోయింది కదా! వానాకాలం పంటలు. సో, పట్నం పోతుర్రు చెప్పేసి ఒక వార్త చూస్తున్నాం. నెక్స్ట్ వచ్చేసి పోలీస్ వాళ్ళు హెచ్చరిస్తున్నారు. చైనా మాంజా విక్రయిస్తే చర్యలని. సో, చైనా మాంజా వల్ల చాలా మందికి ప్రమాదాలు జరుగుతున్నాయి. కోసుకపోతుంది దారం కాబట్టి అది అమ్మితే చర్యలని చెప్పేసి వార్త చూస్తున్నాం మనం. సో, అభివృద్ధికి కట్టుబడి ఉంటాం. ఎన్నికల సమయంలోనే రాజకీయాలు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి. సో, ఆదిలాబాద్ జిల్లాలో కిషన్ రెడ్డి పర్యటిస్తున్నారు. సో, అందరూ కలిసి జిల్లాని అభివృద్ధి చేద్దామని మాట్లాడుతున్నారన్నమాట. ఓట్లొచ్చినప్పుడు మాత్రమే రాజకీయాలు ఉట్టేప్పుడు మనం పార్టీలకు అతీతంగా పనిచేయాలని చెప్పేసి హాజరైన రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు గారు ఎంపీ, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలనమాట. సో, ఆదిలాబాద్ ఎమ్మెల్యే మరి అక్కడ ఎంపీ అందరూ కలిసి పార్టిసిపేట్ చేశారనమాట. వార్త చూస్తున్నాం మనం. గజ గజ అని జిల్లాలో పడిపోతున్న కనిష్ట ఉష్ణోగ్రతలు ఇబ్బంది పడుతున్న జనం అని ఒక వార్త చూసారు. చలి చాలా పెద్ద మొత్తంలో పెడుతుంది ఈసారి. సో, దానికోసమని రాశారనమాట. సో, పంచాయతీలకు ప్రత్యేక నిధులు. సో, మొన్న రేవంత్ రెడ్డి చెప్పినట్టు చిన్న ఊర్లకు 5,00,000, పెద్ద ఊర్లకు 10,00,000 ఇస్తారు కదా! సో, వచ్చిన ఫండ్స్‌తోన డెవలప్ చేస్తామని చెప్పేసి ఆ ఊరి సర్పంచులని వార్త రాసిరనమాట. అవినీతి పారదర్శక పాలన అందించే కొంతమంది సర్పంచుల న్యూస్ ఇచ్చేది కూడా చూద్దాం మనం. అవినీతి అంటే ఈమె ఏ ఊరంటే ఫస్టే పూజ సర్పంచ్ కొట్టాకే సోనాల మండలం అంట ఆదిలాబాద్ జిల్లాలో. సో, అవినీతి అంటే నాకు నచ్చదు. పంచాయతీకి వచ్చే నిధులు ఎక్కడ ఖర్చు అవుతున్నాయో ఊరు మధ్య బోర్డు పెడతాను. ప్రజలు నమ్మి ఓటేశారు. పారదర్శక పాలన అంటే ఏమిటో చూపిస్తాను. అబ్బా! ఈమె సర్పంచ్ అంటే ఈమె లాంటి ఆమె ఉండాలే. ఎందుకంటే ఆమె చెప్తుంది ఈ ఊరికి ఎన్ని పైసలొచ్చినా గాని ఈ సంవత్సరంలో ఇన్ని పైసలొచ్చినాయని చెప్పి ఊర్లో నడిబొడ్డున బోర్డ్ పెట్టేసి బోర్డ్ మీద అతికిస్తాడంట పేపర్. ఇన్ని పైసలొచ్చినాయి, ఈడ ఖర్చు పెట్టినా, ఈ కాలనీ ఈ వార్డ్‌లో ఎన్ని ఖర్చు పెట్టినా, ఈ వార్డ్‌లో ఎన్ని ఖర్చు పెట్టినా, పలానా మోరీలకి ఇన్ని ఖర్చయినాయి, పలానా రోడ్లకి ఇన్ని ఖర్చయినాయి, నీటి వసతికి ఇంత ఖర్చయింది, పైప్ లైన్‌కి ఇంత ఖర్చయింది, ట్రాక్టర్ కిరాయి ఇంత ఖర్చయింది, శానిటైజన్ ఆహ్, వర్కర్స్ ఉంటారు గదా! గ్రామ పంచాయతీ వర్కర్స్‌కి ఇంత సాలరీ ఇంత అయింది అని చెప్పేసి మొత్తం మీద చానా అవినీతి అంటే నాకు నచ్చదని చెప్పేసి కొంతమంది ఏం చేశారంటే పైసలు దోచుకోవాలనుకునేటోళ్ళు ఒక్కటే మోటరా 100 సార్లు కాలిపోయిందని చెప్పేసి బిల్లు పెట్టి తిన్నోళ్ళు కూడా ఉన్నారు. బిల్లులు పెట్టకుండా కూడా ఏం పని చేయకుండా కూడా రోడ్లు ఏయకుండా కూడా ఏసినట్టు బిల్లులు లేపిన సర్పంచులను మనం గతంలో చూసినాం. సో, అటువంటి వాటికి వ్యతిరేకంగా ఎన్ని పైసలొచ్చినా ఊరు నడిబొడ్డుల మధ్యలో బోర్డ్ పెడతా అంటుంది. నిజంగా గ్రేట్ అని చెప్పుకోవచ్చు. సోనాల మండలం సర్పంచ్. తర్వాత చూద్దాం ఈళ్ళ ఊరు సర్పంచ్ నిజంగా ఎట్లా ఉన్నది ఈమె గురించి గుర్తుపెట్టుకొని. సో, నెక్స్ట్ వచ్చేసి గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతా. గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతాను. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేరుస్తా. ప్రతి కాలనీ సందర్శించి సమస్యలు పరిష్కరిస్తా. మహిళా సర్పంచ్ గెలుపొందడం ఆనందంగా ఉంది. ఆకుల అనిత సర్పంచ్ కన్నుగుట్ట బోధి మండలం అన్నమాట. వీళ్ళు కూడా ఆదిలాబాద్ జిల్లాలోనే. సో, వంటింటి గడప దాటి పంచాయతీలో అడుగుపెట్టి సర్పంచ్‌గా ఎన్నికైన మహిళామణులని సో, సాక్షి పేపర్‌లో ప్రత్యేకంగా రాశారనమాట. ఈళ్ళందరికంటే కూడా ఈమె చానా బాగా చెప్పిందనమాట. ఈ పూజ అనేటామె. సో, కొటాకే అనే ఆళ్ళ ఊరు. సోనల మండలం అంట. సో, చూడాలి మరి నిజంగానే ఆమెలాంటి ఆమెను ఆదర్శంగా తీసుకొని, ఇట్లా పరిపాలన గాని చేస్తే ఈమె దేశంలోనే ఉత్తమ సర్పంచ్‌గా సెలెక్ట్ అయితది ఏదో ఒక రోజు. చూడాలి మరి ఆమె చెప్తున్న మాట కట్టుబడి ఉంటదా ఏందనేది చూడాలె. నెక్స్ట్ వార్తొచ్చేసి ఆదిలాబాద్ జిల్లాలో ముల్లెం మూట సర్దుకొని ఇక్కడ పోతుర్రు గదా! పట్నం పోతుర్రు వీళ్ళంతా గూడా. బస్ ఎక్కుతురనమాట గిరిజన జనాలు. సో, ఒకప్పుడు పాలమూరులో గూడా ఇట్లనే ఉంటుండే. వానాకాలం పంటలయిపోయేతప్పుడు డిసెంబర్ వచ్చిందంటే పట్నం పోయేటోళ్ళు బతుకు తెరువు కోసం. ఎందుకంటే వానాకాలం పంటేస్తే ఆ పంట సరిగెళ్ళక అప్పు తెచ్చిన సేటుతనం మితి పెరిగి బాకీలు తీర్చేకి అని చెప్పేసి పట్నం హైదరాబాద్ పోయేది. హైదరాబాద్, బొంబాయి పోయేటోళ్ళు. ఇక్కడ మహబూబ్‌నగర్ చుట్టుపక్కలోళ్ళేమో బొంబాయి పోయేటోళ్ళు. నగర్, కర్నూలు, కొల్లాపూర్, కల్వకుర్తి, అచ్చంపేట పరిసర ప్రాంతాలేమో అది హైదరాబాద్ వచ్చి పని చేసుకునేటోళ్ళు. సో, అట్లా జేసి బాకీలు తీర్పుకొని మళ్ళా సలేసర పున్నానికి ఇంటికి పోయి మళ్ళా సెట్టు కొట్టి మళ్ళా సేద్యం జేయడానికి పొలాన్ని రెడీ చేసుకుంటోళ్ళు. సేమ్ అట్లనే ఇక్కడ ఇంకా ఆదిలాబాద్ జిల్లాలో జరుగుతుందన్నమాట. మూటముల్లు సర్దుకొని చూడొచ్చు మనం ఈ ఫోటో చూస్తే అచ్చం మన మహబూబ్‌నగర్ ఊర్లే గుర్తొస్తాయన్నమాట. బస్ ఎక్కుతుర్రు అందరూ మూటలు కట్టుకొని. సో, వలస పోయిన గిరిజన గ్రామాలు బాకీలు తీర్చకనే తిరిగి ఇంటికి. స్థానికంగా పనులు లేక ఈ స్థితి. అంటే అక్కడ లోకల్‌లో చేయనీకి ఏం పనులు లేవంట. మన మహబూబ్‌నగర్‌లో అంటే ఇప్పుడు కాలువలొచ్చేసినాయి కెనాల్‌లో ముఖ్యంగా నాగర్ కర్నూల్ జిల్లాలో ఆ కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ వల్ల
చాలా డెవలప్‌మెంట్ జరిగింది. దాదాపు కొంతమంది 2 పంటలు పండిస్తుర్రు. కొంతమంది తెలివైన రైతులుంటే 3 పంటలు గూడా పండిస్తుర్రనమాట. సో, మన చిన్న చిన్న అంటే తక్కువ కాలంలో వచ్చే పంటలేసేసి 3 కాలంలో గూడా పండిస్తుర్రు. సో, అట్లనే ఈళ్ళదేం జేషిరనేది చూద్దాము. వేమనపల్లి అనే ఊరిది ఇక్కడ ఆదిలాబాద్ జిల్లాలో. మొదటి కోడి కూయగానే ఆ ఊర్లో నిద్రలేచా ఆయా గ్రామాల నుండి గిరిజనులు ఇంటి ముందు అల్లు అలుకు చల్లుకున్నారు. అన్నం, కూర వండుకున్నారు. మూళ్ళే మూట సర్దుకొని గొడ్డు, గోద, కోడిపిల్లలు పైలమని ఇంటి పెద్దలకు జాగ్రత్త చెప్పారు. మరికొందరు తలుపులు వేసి గుడిసెలకు తడకలు అడ్డం పెట్టారు. అంతా కలిసి మూటా ముల్లె సదురుకొని ఇళ్ల నుంచి బయలుదేరారు. వీరి కోసమే ఇటుక బట్టీల యజమానులు పంపించిన వాహనాల్లో ముల్లె మూటలతో ఎక్కారు. ఇవి వేమనపల్లె మండలంలోని రాజారాం, గొర్లపల్లి, కొత్త కాలనీ, మల్కపేట ఎస్టీ కాలనీ శుక్రవారం ఉదయం కనిపించిన దృశ్యాలు. చాలామంది వీళ్ళంతా ఇటుక బట్టీలో పని చేయనీకి అక్కడ ఓనర్‌లంతా బండ్లు పంపిస్తారు. ఈళ్ళు బస్ ఎక్కుతారు గానీ కొంతమంది బండ్లు పంపిస్తారట. ఆ బండ్లు గూడా ఎక్కిపోతారని చెప్పేసి వార్త ఇచ్చినాం. పనులు లేని సమయంలో గ్రామాల్లో పనులు లేని సమయంలో గిరిజన కుటుంబాలు మంచిర్యాల, జగిత్యాల తదితర ప్రాంతాల్లో ఇటుక బట్టీల యజమానుల వద్ద డబ్బులు తెచ్చుకుంటారు. కొందరు జయశంకర్, భూపాలపల్లి జిల్లా సూరారం, మహదేవ్‌పూర్ ప్రాంతాలకు పత్తి, మిర్చి ఏరేందుకు వలస వెళ్తారు. 4 నెలలు ఇటుక బట్టీలు, మిర్చి తోటలో ఉండి పనులు చేస్తారు. వలస వెళ్ళడంతో ఇప్పటికే రాజారం గ్రామం ఖాళీ అయింది. సో, అందరూ ఎళ్ళిపోతారనమాట. ఓన్లీ ఓన్లీ వృద్ధులు మాత్రమే పని చేయడానికి చేతగాని వాళ్ళు మాత్రమే, చిన్న పిల్లలు మాత్రమే ఇక్కడ స్కూల్‌కెళ్ళే పిల్లలు మాత్రమే ఉంటారు. సో, పని చేసే అందరూ గూడా ఎళ్తారని చెప్పేసి వార్త. సో, ఇక్కడ చూస్తున్నామనమాట. సో, అందరూ గూడా ఇటుక బట్టీలలో, మిరప తోటలో పని చేయనీకి పోతారు. సేమ్ పాలమూరు జిల్లా రిపీట్ అయితుందనమాట. పాలమూరు జిల్లా కష్టాలన్నీ గూడా. సో, ఇక్కడ రాసిరనమాట ఈళ్ళు. బాకీలు తీర్చేందుకే ఊర్లో పనులు లేనప్పుడు చేతిల పైసలుండవు. కుటుంబ పోషణకు ఇటుక బట్టీల సెట్ల దగ్గర పైసలు తెచ్చుకుంటాం. బాకీలు తీర్చేందుకు ఇటుక బట్టీల పనికి, మిర్చి ఏరేందుకు వలస పోతాం. అక్కడే గుడిసెలేసుకొని ఉంటాం. నాయని లస్మయ్య, రాజారాం అంట. ఈయన పేరు లక్ష్మయ్య అనట. పేరు తప్పు రాసినట్టుంది. లక్ష్మయ్య అంటది. సో, రామల పున్నానికి అత్తాం. ఇప్పుడు వాళ్ళు వస్తామంటే అత్తామంటారనమాట. ఇది కొంచెం డిఫరెంట్‌గా ఉంటాయి. ఆదిలాబాద్, కరీంనగర్ లాంగ్వేజ్ అంతా గూడా. స్లాంగ్ కొంచెం డిఫరెంట్‌గా ఉంటది. మన తెలంగాణలో గూడా వాళ్ళ వర్డ్స్ కొంచెం తేడా ఉంటాయన్నమాట. సో, ఇప్పుడు ఇల్లు వదిలిపోయి రామల పున్నానికి ఇంటికొత్తాం. రేషన్ బియ్యం, పండుగలు, పెళ్ళిళ్ళ కోసం మధ్య మధ్యలో ఇంటికొత్తాం. అప్పటిదాకా అక్కడనే ఉంటాం. తెచ్చుకున్న బాకీలు తీర్చి ఏమన్నా మిగిలితే ఇంటికి తెచ్చుకుంటాం అని ఇచ్చిర్రు. సో, రామల పున్నం అంటే నాకు తెలిసి సరేసర పున్నం అంటే రాముల వారి తరువాల తర్వాత వచ్చే పున్నాన్ని రామల పున్నం అంటారట వీళ్ళు. సో, అది వార్త. మొత్తం పాలమూరు జిల్లా సేమ్ టు సేమ్ రిపీట్ ఉందన్నమాట. సో, ఒకప్పుడు పాలమూరు జిల్లా కరువు జిల్లాగా ప్రసిద్ధి. ఇవన్నిటినే వలస పోయి మళ్ళా పున్నానికి సరేసర పున్నానికొచ్చి చిలక పని మొదలుపెట్టేటోళ్ళు. సేమ్ అలాగే ఆదిలాబాద్‌లో రిపీట్ అయితుంది. సో, అదనమాట. ఆహ్, ఇక్కడ ఒక దొంగతనం జరిగిందంట మంచిర్యాలలో. సో, 4 తులాల బంగారం, 10 తులాల వెండి తెంకపోయారంట. ఇంట్లో సామాను ఎట్లా అట్లా పడేసిర్రు. ఎట్లా పడితే అట్లా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇంకొక వార్త చూసుకున్నాం. పట్టుకున్నారా? వదిలిపెట్టారా? చింతపల్లిలో రేషన్ బియ్యం పట్టివేతపై అనుమానాలని రాసిర్రు. సో, దండేపల్లి అంటే మండలంలోని చింతపల్లిలో ఓ ఇంట్లో అక్రమంగా నిల్వ చేసిన రేషన్ బియ్యాన్ని పోలీసులు శుక్రవారం రాత్రి పట్టుకొని వదిలిపెట్టినట్టు సమాచారం. కాగా ఈ విషయంపై దండేపల్లి హెడ్ కానిస్టేబుల్ రామకృష్ణ, తహసీల్దార్ రోహిత్ దేశ్పాండే వేరువేరుగా ఫోన్‌లో సంప్రదించగా తమకేం తెలియదని చెప్పిరట. సో, బియ్యం దొరికినాయట. బియ్యం అంటే డీలరే మొత్తము బియ్యం కొని దాచిపెట్టిండా జనానికి ఇయ్యకుండా, లేకుంటే ఇల్లిల్లు తిరిగి కొని అమ్మేటోళ్ళుంటారు గదా! అట్లా జరిగిందా అని చెప్పేసి ఏదనేది స్పష్టత లేదనమాట. ఇడిసిపెట్టిరట మొత్తం మీద పైసలు తీసుకొని. దాని గురించి ఒక వార్త రాసిర్రు. అక్రమంగా బియ్యం నిల్వ చేసినట్లు పోలీసులకు సమాచారం వెళ్ళగా వారు వచ్చి బియ్యాన్ని పట్టుకున్నట్టే పట్టుకొని గోప్యంగా వ్యవహరించడం. అంటే పట్టుకున్నారంట గానీ మళ్ళా పైసలు తీసుకొని ఇడిసిపెట్టినట్టుంది. ఇంగా దాని గురించని ఈళ్ళకు విలేకరుల దృష్టికి పోయింది. వార్త రాసిర్రనమాట. సో, ఇక బియ్యం డీలర్లు కామన్ అనమాట. ఇక రైతులకు అది పబ్లిక్ దగ్గర బియ్యం కొంటారు కొంతమంది పైసలు తీసుకోకుండా బియ్యమే కొంటారు. కొంతమంది తూకాలలో తేడా ఏసి గూడా సంతులు జమ చేసి అమ్ముతుర్రని ప్రభుత్వం దృష్టికొచ్చింది. సో, అదనమాట. ఇక్కడొచ్చేసి సాలెగూడకు మిశ్రమ ప్రచార రథం. ఇక్కడ నాగోబా జాతర జరుగుతది గదా! అక్కడ నాగోబా జాతర కోసం మిశ్రమ శిబిరం చేశారనమాట. సో, ఇది ఎద్దుల బండ్ల మీద ఎళ్తున్నట్టు ఫోటో చూడొచ్చు మనం. సో, ఇది ప్రధాన వార్తలొచ్చేసి ఆదిలాబాద్ జిల్లా. నెక్స్ట్ మనం ఖమ్మం జిల్లా వార్తలు చూస్తున్నాం. ఖమ్మం జిల్లా వార్తలొచ్చేసి చలిలో జీవనయానం అని పొద్దుగాల కూరగాయలు తీసుకొని చలికి ప్రయాణం చేస్తుర్రని చెప్పేసి వార్త రాసిర్రిక్కడ. సో, అందరూ టిఫిన్ సెంటర్ వాళ్ళు వీళ్ళందరూ గూడా పొద్దుగాల పెట్టిర్రని చెప్పేసి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎందుకింత గోప్యత? సైబర్ కేసులో పోలీసుల దూకుడు, బ్యాంకు ఖాతాల పరిశీలనలో నిమగ్నం.
వివరాలు వెల్లడిలో మాత్రం రహస్యం. సో, పోలీసోళ్ళు పట్టుకున్నారనమాట. సైబర్ క్రైమ్ అంటే కొంతమందిని దోసుకొని అకౌంట్‌లో యేసుకొని డబ్బులు సంపాదిస్తారు గదా! అవన్నీ గూడా సైబర్ క్రైమ్‌కొస్తది. అమాయకులకు ఫోను జేసి మీకు లాటరీ తగిలిందని, మీకు అది ఇల్లు మంజూరయిందని, లోన్ మంజూరయిందని, మీకు పనులు మంజూరయ్యాయని పెద్ద పెద్ద ఎమ్మెల్యేలని, ఎంపీలని గూడా మోసం చేసిర్రు. ఇట్లాంటి మోసగాళ్ళందరూ గూడా సైబర్ క్రైమ్ కిందకొస్తారు. సో, వాళ్ళ వివరాలు చూస్తే సత్తుపల్లి అంటే ఖమ్మం జిల్లాలో సత్తుపల్లి నియోజకవర్గానికి సంబంధించిందిది. సో, వందల కోట్ల విలువైన సైబర్ నేరానికి పాల్పడిన ఆరోపణలతో కేసు నమోదయిందంట. ఇందులో కల్లూరు మండలం ఎర్రబోయినపల్లికి చెందిన పొట్రు ప్రవీణ్ ప్రధాన్ నిందితుడంట. అతని పేరు గూడా ఇచ్చాననమాట. వందల కోట్లు సంపాదించిండనమాట మందిని మోసం చేసి వీడు. సో, మరో నలుగురి పాత్ర ఉందని పోలీసులు విచారణలో తేల్చారు. ఈ మేరకు ప్రవీణ్‌ని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించిన పోలీస్ శాఖ నుంచి అధికారికంగా సమాచారం విడుదల చేయకపోవడంతో చర్చనీయాంశంగా మారింది. సో, పోలీస్ శాఖ సవాలుగా తీసుకొని వేగంగా దర్యాప్తు చేస్తున్నా గోప్యత ప్రదర్శించడానికి వారిపై రాజకీయ ఒత్తిళ్లే కారణమని ప్రచారం జరుగుతుంది. చిన్నపాటి కేసు నమోదైతే ప్రెస్ మీట్ పెట్టడం లేదా విడుదల చేశారు. కానీ సైబర్ నేరంలో పాత్రధారులు, సూత్రధారుల విచారణ ఎంత వరకు పూర్తయిందో బయటకు చెప్పకపోవడం అనుమానాలకు తావిస్తుంది. సో, ఆహ్, బయటకు చెప్పకపోవడమే సందేహాలు వ్యక్తమవుతున్నాయట. 2,50,00,000 కోట్ల అకౌంట్లు ఉన్నాయి. సత్తుపల్లి మండలం తంబూరుకు చెందిన సాయి కిరణ్ బ్యాంక్ ఖాతాలో 2,50,00,000 జమ అయినాయంట. సో, దీంతో ఆశ్చర్యపోయిన ఆయన, ఆయన తర్వాత ఆందోళనతో ఆహ్, పెనుబలి పోలీసులకు ఫిర్యాదు చేసిండట. సో, కొత్త కేసు నమోదు కావడం, ఇందులో కొందరి ప్రమేయం వెలుగు చూడడం గమనార్హం. హైదరాబాద్‌లో మొదలైన సైబర్ స్కామ్ మూలాలు కల్లూరులో తేలగా, ఆ తర్వాత వె వేసూరు చివరకు సత్తుపల్లి వాసులు కూడా అందులో ఉన్నట్లు తెలియడం చర్చనీయాంశంగా మారిందట. సో, వందల ఖాతాలు ఓపెన్ చేశారట. వందల బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి, ఆ అకౌంట్‌లో కొన్ని డబ్బులు కొట్టిస్తారు. కొట్టిచ్చి రైతులకు ఏం తెలవనోళ్ళ దగ్గర తీసుకుపోయి మీకు అరే మీ దాంట్లో పడ్డాయి డబ్బులు. మాయి పలానోళ్ళు కంపెనీ నుంచి ఏసిర్రు. సో, మీరు తీసిస్తే మీకింత కమిషన్ ఇస్తామని చెప్పేసి తీసుకొని సంపాదించారనమాట. వందల కోట్లంటే ఇటువంటి ఈ దొంగలే మొత్తం ఇట్లా సంపాదించే వీళ్ళే మొన్న సర్పంచ్ ఎన్నికలలో అడ్డదారిన గెలవనీకే ప్రయత్నించిరని ఆల్రెడీ ప్రభుత్వం దగ్గర రిపోర్ట్ ఉంది. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారి దగ్గర కంప్లెయింట్ కూడా వెళ్ళిందనమాట. సో, చూడాలా మరి ఎట్లా బయటపడతారు ఏందని. వీళ్ళంతా చిన్న చిన్నగా మోసం చేస్తారనమాట. ఒకరొకరి దగ్గర 5,000, 10,000 అట్లా వేల మందిని మోసం చేస్తే వీళ్ళ దగ్గర వందల కోట్లు జమ అయితాయి. దాని గురించి అనమాట. పోలీసులు చాలా స్ట్రిక్ట్‌గా యాక్షన్ తీసుకొని ఆహ్, వీళ్ళ దగ్గర డబ్బు రికవరీ చేసి నిజంగా బాధితులకు అందజేస్తే ప్రజలకు చాలా మేలు జరిగినట్టయితది. అలా చూడాలి ఎంతవరకు చేస్తారు ఖమ్మం జిల్లా పోలీసులని. సో, ఇప్పుడు మనం చూస్తున్న వార్త వచ్చేసి మెదక్ జిల్లా వార్తలు. మెదక్ జిల్లాలో ముఖ్యంగా చెట్లు ఇట్లా రోడ్ల పక్కల చెరువులుంటాయి గదా! చెట్లు పెరిగినాయని అవన్నీ కొట్టేసేయాలని చెప్పేసి ఒక వార్త రాసిర్రు. సో, బీఆర్ఎస్ కంచుకోట బద్దలు కొట్ట హరీష్‌ని ఓడించడం తానే బరిలోకి దిగుతా అని మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు గారు చెప్తుర్రనమాట. సో, ఈయన గూడా మొన్న గత ఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీ తరపున గెలిచిండే. కానీ మొన్న ఓట్ల ముందల పార్టీ మారి మల్కాజ్గిరిలో పోటీ చేసి ఓడిపోయిండు. ఆళ్ళ కొడుకేమో మెదక్‌లో గెలిచిండు. సో, ఇప్పుడు నెక్స్ట్ సిద్దిపేటలో నేనే వస్తున్నా హరీష్ రావుని ఓడిస్తా అని చెప్తున్నాడు. సర్పంచులు గెలిచిరంట ఆ ఏరియాలో. సో, సన్మాన కార్యక్రమానికి పోయినట్టుంది. రైతులు ఇబ్బంది పడొద్దు. వచ్చే యాసంగి నాటికి పంట కాలువ నిర్మాణం చేపట్టాలని హరీష్ రావు చెప్తున్నాడనమాట. సో, నెక్స్ట్ వచ్చేసి రెండో రోజు జనజాతర మెదక్ చర్చికి పోటెత్తిన భక్తులు. ఇది మెదక్ చర్చ్ అనమాట. నిన్న గూడా జనము పోటెత్తిరని చెప్పేసి వార్త చూస్తున్నాం మనం. పెద్ద సంఖ్యలో వచ్చేసిరని చెప్పేసి. నెక్స్ట్ వచ్చేసి డివైడర్. ఇక్కడ నిన్న ఒక మర్డర్ జరిగింది గదా! ఒక తల్లి కొడుకులనేది. సో, వాళ్ళని చంపినోడు వీడు శివరాజ్ అంటే వీడు హాస్పిటల్‌లో వీడు ఉన్నాడు. వీడు గూడా గొంతు కోసుకున్నాడు. ఆడే చంపిండని అనుమానం అని అంటుర్రు. అనుమానం గాదు వాడే చంపిండు పక్కా. సో, పిల్లని తల్లిని, కొడుకుని వాళ్ళకి ఊరు తీసుకుపోనీకి పైసలు లేక ఇక్కడే మొత్తం దహన సంస్కారాలు పటంచెర్లోనే చేసిరనమాట హైదరాబాద్ పక్కల. సో, నెక్స్ట్ వచ్చేసి సో, ఇది మెయిన్‌గా ప్రధాన వార్తలు పెద్దగా అయితే ఏం లేవు మెదక్ జిల్లాలో. నెక్స్ట్ నల్గొండ జిల్లా వార్తలివి. సో, మిడతనపల్లిలో విషాద ఛాయలు. తిరుపతికి వెళ్లి మిడతనపల్లి గ్రామానికి చెందిన దంపతులు తిరుగు ప్రయాణంలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. వీళ్ళు తిరుపతి వస్తుంటే యాక్సిడెంట్ అయ్యి ఇద్దరు భార్యాభర్తలు చనిపోయారు. సో, ఇక్కడ నో సిగ్నల్ నల్గొండ మండలం తొరగల్లులో సెల్ సిగ్నల్ లేక పింఛన్దారుల ఇబ్బంది పడుతున్నారట. పింఛను వాళ్ళకు ఇంటికొచ్చి ఇచ్చేతట్టిన ఊర్లోకొచ్చి
సో, దానికోసం సిగ్నల్ రావట్లేదని వార్త రాసిర్రు. విచారణ చేయాలి. రాజేష్ అని రీసెంట్‌గా ఒకతను చనిపోయిండనమాట. పోలీసులు కొట్టడం వల్లనే చనిపోయిండని చెప్పేసి దాని మీద కమిషన్ ఏసి ఎంక్వైరీ చేయాలని చెప్పేసి మందకృష్ణ ఇట్లా పోయి డిమాండ్ చేసిర్రు. ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ వెంకటయ్య తెలిపారంట. సో, ఇవి ఈ ఎక్కువ ప్రధాన వార్తలు. నెక్స్ట్ వచ్చేసి రెండో పేజీలో ఇది ఇక్కడ ఏంది ఇది వినూత్న పంటలపై సాగుపై రైతుల ఆసక్తి. ఒక్క ఒక్క తోటతో ఏటా ఎకరా కనీసం 2,00,000 వరకు ఆదాయం అంట. ఒక్క తోటనంట ఒక్కసారి నాటితే ఒక్కసారి నాటితే 30 ఏళ్ల ఆదాయం వస్తదని రాసిర్రనమాట. సో, నెక్స్ట్ ఇక్కడ సర్పంచ్ బొల్లేపల్లి సర్పంచ్ ఇంటిపై దాడి అంటే కొత్తగా గెలిచిందంట సర్పంచ్. ఆళ్ళ ఇంటి మీద కొంతమంది దుండగులు దాడి చేసి ఆళ్ళని సంపుతాం, కొడతామని బెదిరించిర్రని రాసిర్రు. నెక్స్ట్ వచ్చేసి సర్పంచ్‌కి సన్మానం. హ్మ్. మిర్యాలగూడ నెక్స్ట్ ప్రజాసేవలో కొత్త సర్పంచులు ఆల్రెడీ వాళ్ళ పని స్టార్ట్ చేసిర్రు. ప్రజాసేవలో సర్పంచులు అని చెప్పేసి. పెద్దగా అయితే ఏం లేవు మెదక్ జిల్లా ఇది నల్గొండ జిల్లాలో కూడా. నెక్స్ట్ జిల్లా చూద్దాం. ఇక్కడ నిజామాబాద్ జిల్లా ఇది. నిజామాబాద్ జిల్లాలో వచ్చేసి 2 ప్రధాన సమస్యలు ఇచ్చిండు. మార్కెట్‌లో మాయగాడు అంటే మార్కెటింగ్ శాఖలో ఒక అవినీతి ఆఫీసర్ ఉండంట. ఆయన ఏం చేస్తుండు, అవినీతి ఆఫీసర్ ఏం చేస్తుండు వాళ్ళ తమ్ముళ్ళ పేరు మీద, వాళ్ళ బంధువుల పేరు మీద పర్మిషన్ తీసుకొని ధాన్యం బస్తాలు అమ్ముతున్నాడు. కోట్లు సంపాదించిండు. మొన్న మనం వారం రోజుల క్రితం ఇక్కడ ఇదే నిజామాబాద్ జిల్లాకు చెందిన కిషన్ నాయక్ అని మహబూబ్‌నగర్‌లో జాబ్ చేస్తున్నాడు. ఏసీబీ వాళ్ళు పట్టుకున్నారు. ఆయన దాదాపు 200,00,00,000 నుంచి 300,00,00,000 ఆస్తులు సంపాదించినాడు కదా! సో, ఇప్పుడు కూడా ఇక్కడ ఈ నిజామాబాద్ జిల్లాలో ఉన్న అతను కూడా కోట్లు, కోట్లు సంపాదించిండు. మార్కెటింగ్ శాఖలో ఉద్యోగం అడ్డం పెట్టుకొని అని చెప్పేసి వార్త రాసిర్రు. అలా తమ్ముని పేరు మీద రైస్ మిల్లులు కడుతున్నాడట. రైస్ మిల్లులు కట్టి కొంటాడు. ధాన్యం ఏం చేస్తాడంటే రైతులకొచ్చే కమిషన్ మొత్తం వీళ్ళు తింటారనమాట. వీళ్ళ పేరు మీద అమ్మేసి. సో, అట్లా దానికోసం రాసిర్రనమాట వార్త ఇది. మాజీ ఎమ్మెల్యే గూడా వ్యాపార భాగస్వామి అట. ఇక్కడ బోధన్‌లో మాజీ ఎమ్మెల్యే షకీల్ ఉండే. సో, షకీల్ గూడా వీళ్ళు పార్ట్నర్‌లో ఉన్నాడు. ఆయన అండతోనే చెలరేగిపోయి సంపాదించిండని చెప్పేసి వార్త అయితే రాసిర్రు. దాదాపు ఆయన ఏం చేసిండంట మార్కెటింగ్ శాఖలో పనిచేస్తున్నప్పుడు రైతుల పేరిట లోన్ తీసుకున్నాడంట. రైతుల పేరిట లోన్ తీసుకొని ఒకరొకరి పేరు మీద 2,00,000 తీసుకొని మొత్తం 2,00,00,000 పైగా తీసుకొని ఆళ్ళ సొంత బిజినెస్ చేసుకున్నాడని చెప్పేసి ఆ వార్త ఇచ్చేసిర్రు. మార్కెట్‌లో మాయగాడంటే మార్కెటింగ్ శాఖలో మోసగాడన్నట్టు వార్త రాసిర్రు. నెక్స్ట్ వచ్చేసి వసూళ్లలో కిరీడి అని ఒకామె ఇక్కడ గవర్నమెంట్ జాబ్ ఉంది నాకు, మీకు జాబులు ఇప్పిస్తా అని చెప్పి వసూలు చేసిందంట. ఈమె వసూలు చేసింది కూడా జాబ్ చేస్తున్న వాళ్ళ దగ్గరనే వసూలు చేసింది. సో, ఒకరొకరి దగ్గర లక్షల్లో వసూలు చేసిందంట. 2,00,000, 3,00,000 అట్లా. దాని గురించి చూస్తుర్రనమాట. వార్త ఇచ్చిర్రు. సో, ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగుల నుంచి లక్షల్లో వసూలు. నకిలీ గుర్తింపు కార్డులు, నియామక పత్రాలు అందజేత. శానిటైజేషన్ సిబ్బందితో పాటు ముగ్గురు కానిస్టేబుళ్లకు టోపీ. మహిళతో పాటు హెడ్ కానిస్టేబుల్ పైన కేసు నమోదు. ఇగ మామూలు జనాన్ని గాదసలు. జాబ్ జేసుకుంటోళ్ళని ఈ క్లీనింగ్ వోళ్ళుంటారు గదా! అట్లా క్లీనింగ్ జేసేటోళ్ళని శానిటేషన్ సిబ్బందితో పాటు ముగ్గురు కానిస్టేబుల్‌లో గూడా పెట్టిందంట. టోపీ పెట్టిందంట. పెట్టి అంటే నేను గవర్నమెంట్ ఆర్ అండ్ శాఖలో అంటే రోడ్డు భవనాల శాఖలో పనిచేస్తా. అందులో పనులిప్పించి మీకు కమిషన్ మిగులుతదని చెప్పి కానిస్టేబుల్‌లకు టోపీ పెట్టింది. టోపీ పెట్టి ఈమె జాబ్ వచ్చినట్టు ఆల్రెడీ లెటర్ గూడా తయారు జేసిందంట నకిలీవి. ఆమె ఐడీ కార్డ్ గూడా చూడొచ్చనమాట. ఇక్కడ నాకు నకిలీ ఐడీ కార్డ్ తయారు చేసుకొని నేను రోడ్ అండ్ బిల్డింగ్స్ డిపార్ట్మెంట్‌లో పనిచేస్తా అన్నట్టు నమ్మిచ్చింది. సో, నిన్న దొరికిందనమాట. ఆమెకు సహకరించిన కానిస్టేబుల్ ఇద్దరు గూడా అరెస్ట్ చేసిర్రని ప్రధాన వార్త చూస్తున్నాం మనం. నిజామాబాద్ జిల్లాల వార్త. సో, మామూలు మాటలు కాదు. మామూలు ఏదో చదువురానోళ్ళంటే ఏమో గానీ, ఈమె అసలు కానిస్టేబుల్‌ని మోసం చేసిందంటే, ఏడికి పోయినా ఈమె పక్కనే కానిస్టేబుల్‌ని దొరకపోయేదంట. చూసేటోళ్ళకి అరే! ఆయన సార్ ఉండు గదా! ఇది నిజమే అయ్యుంటదని చెప్పేసి జనానికి గూడా నమ్మకం కలిగింది. కలిగి వాళ్ళు డబ్బులిచ్చి మొత్తం నష్టపోయారనమాట. నెక్స్ట్ నాగర్ కర్నూల్ అంటే ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వార్తలు చూస్తున్నాం మనం. సో, ఇక్కడ అలివి వల అంటే కృష్ణా నదిలో యథేచ్ఛగా సాగుతున్న చిన్న సైజు చేపల వేట. అంటే అలివి వల అనేది పెద్ద మొత్తం అనమాట. ఈ వల ఏస్తే గన చిన్న చిన్న చేప పిల్లలు కూడా వస్తాయి. వీళ్ళంతా ఆంధ్ర నుంచి వచ్చి చేపలు పడుతారు ఇక్కడ కృష్ణా నదిలో. సో, ఇక్కడ మహబూబ్‌నగర్ జిల్లాలో ఉండే ముదిరాజులకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి ఒక వార్త రాసిర్రు. సో, ఇలా వదిలితే అలా పట్టేస్తున్న అక్రమార్కులు మనోళ్ళు డ్యామ్‌లలో చేపలు ఇడిస్తారు కదా! చేపలు ఇడిస్తే పెరుగుతాయని వీళ్ళు అనుకుంటే వాళ్ళు ఎమ్మడే పట్టేస్తారనమాట. నెల, 2 నెలలకే.
సో అటువైపు కన్నెత్తి చూడని అధికారులు, స్వయంగా మంత్రులు హెచ్చరించినా కనిపించని స్పందన, క్రమంగా తగ్గిపోతున్న మత్స్య సంపద. సో వీళ్ళు గుడారాలు ఏర్పాటు చేసుకుంటారు. ఆ కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఏర్పాటు చేసుకొని వాళ్ళు చేపలు పట్టి అమ్ముతుంటారు. సో వాళ్ళు ఎప్పుడు జరుగుతున్న దందానే, ఎప్పటినుంచో ఇది ఉంది. గతంలో తెలంగాణ రాకముందు కూడా, తెలంగాణ వచ్చిన తర్వాత వాళ్ళని అట్లా ఇట్లా ఎల్లగొడతా ఉంటారు కానీ అయినా వాళ్ళది అదే నడుస్తుంది. సో మొత్తం మీద ఇక్కడ మహబూబ్‌నగర్‌లో ఉండేటోళ్ళకు ఆహ్, అన్యాయం జరుగుతుంది ముదిరాజులకు అని చెప్పేసి మనం వార్త చూస్తున్నాం. నాగర్ కర్నూల్ పురపాలికలో యథేచ్ఛ అక్రమ నిర్మాణాలు, 1, 2 నోటీస్ అంటూ అధికారుల కాలయాపన, ఫిర్యాదు చేసినా పట్టింపు కరువు. సో నార్కల్ పట్టణంలో పర్మిషన్ లేకుండా బిల్డింగ్ మీద బిల్డింగ్ కడుతుర్రు. సో ఈ ఆఫీసర్లు పట్టించుకుంటలేరని వార్త రాసిరనమాట. ఒకరొకరు అంటే 1, 2 అంతస్తుల పర్మిషన్ తీసుకొని 4, 5 అంతస్తులు కడుతుర్రు అని చెప్పేసి రాసిరనమాట. ఆళ్ళు గవర్నమెంట్ యాక్చువల్‌గా ఏం చేయాలో చేసి పెట్టి కూలగొట్టాలి. అట్లా కట్టినోడిని, పర్మిషన్ లేకుండా కట్టినోడిని ఎట్లా కడతార్రా భయ్ అని చెప్పేసి ఒక 2, 3 బిల్డింగ్‌లు కూలగొడితే హైదరాబాద్‌లో చేసినట్టయితే భయపడి ఎవడు మళ్ళా దాన్ని జోలికి గానీ, సో మొత్తం పొలిటికల్ ఇన్‌ఫ్లూయెన్స్ ఉంటది. అందుకోసం అని చెప్పేసి ఎవరు దాన్ని టచ్ చేయట్లేదు. సో నెక్స్ట్ వచ్చేసి, సో ఇవి ప్రధాన వార్తలొచ్చేసి మహబూబ్‌నగర్ జిల్లా వార్తలు. చెంచుల ఆరోగ్యానికి ఆర్టీడీ రక్ష అని చెంచులకు, ఇక్కడ లింగాల పరిసర ప్రాంతాల్లో ఉండే చెంచోలకు ఆరోగ్యం కోసం వీళ్ళు చేస్తారనమాట. రక్ష ఆర్టీడీ ద్వారా ఫెసిలిటీస్ కల్పిస్తామని వార్త రాసిర్రు. సో ఇవి ప్రధాన వార్తలొచ్చేసి ఈరోజు జిల్లా వార్తలు. సో మొత్తం అయితే అన్ని ఆల్మోస్ట్ అన్ని జిల్లాలు కవర్ చేసినాం వీటికి.